చేసినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. కేవలం 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ అనేది అందిస్తున్నాం. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అనేవి అందిస్తున్నాము. డెమో క్లాసెస్ అనేవి ఉన్నాయి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. గాయస్ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఇందులో మనకి గ్రూప్ బి క్యాడర్లో అలాగే గ్రూప్ సి క్యాడర్లో వివిధ రకాల పర్మనెంట్ జాబ్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇందులో మనకి గ్రూప్ సి క్యాడర్లో భర్తీ చేసినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మీకు ముందుగా డీటెయిల్స్ అనేవి చెప్పిన తర్వాత గ్రూప్ బి క్యాడర్ డీటెయిల్స్ని అయితే చెప్తాను. మనకి టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. లెవెల్ 2 ప్రకారం మీకు సాలరీ అనేది పే చేస్తారు. ఏజ్ వచ్చేసి మినిమం మనకి 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. లెవెల్ 2 ప్రకారం సాలరీ వస్తుంది. సేమ్ మనకి ఏజ్ అనేది ఒకే విధంగా ఇచ్చారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి. అలాగే సీనియర్ సెకండరీ అండ్ అలాగే టైపింగ్కి సంబంధించి స్కిల్స్. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా సీనియర్ సెకండరీ అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మనకి క్లర్క్ జాబ్ కాబట్టి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే మనకి అకౌంట్స్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఈ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అకౌంట్స్ క్లర్క్ ఉద్యోగాలకి 50,000కి పైగానే సాలరీ వస్తుంది. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చూడండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మనకి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మనకి ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి మిగతా ఏదైతే గ్రూప్ బి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయో ఈ పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి ఈ డీటెయిల్స్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు. సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి అకౌంట్స్ క్లర్క్ అవ్వచ్చు, లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఈ ఉద్యోగాలకి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. కాంపిటీషన్ అనేది ఈ జాబ్స్కి ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే మనకి ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో కాబట్టి సో చాలామంది సరిగా అప్లికేషన్స్ అయితే చేయరు. అంటే ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది చాలామందికి సరిగా తెలియదు. అందులో చాలా మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఎవరైతే ప్రాపర్గా అప్లికేషన్స్ అనేవి పంపిస్తారో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్ ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆ యొక్క రిటర్న్ టెస్ట్ అలాగే ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి మీరు 11th పాయింట్ చూసినట్లయితే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షల్ బి కాల్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో అందరికీ హాల్ టికెట్స్ అనేవి రావు. ఎవరైతే కరెక్ట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది పంపిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి నేను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కానీ మీ సేవకి వెళ్ళి కానీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు అక్కడ ఆ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి ఎన్వలప్ కవర్ అనేది మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే తీసుకోండి. సో ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత దాని మీద పైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ అనేది రాసేసేయాలి. లెఫ్ట్ సైడ్లో ఫ్రమ్ అంటే మీ అడ్రస్, రైట్ సైడ్లో టు అడ్రస్ అనేది మెన్షన్ చేసేసి మీరు అక్కడ అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. మనకి వెరీ రీసెంట్లీగా అంటే మనకి నిన్ననే రిలీజ్ అయింది నోటిఫికేషన్. మనకి 30 డేస్ ఇంకా మనకి టైం అనేది ఉంది కాబట్టి ఆ డేట్లోపు మనము అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇచ్చారు. డైరెక్టర్ CCRT ప్లాట్ నెంబర్ 15A సెక్టార్ 7 ద్వారకా న్యూఢిల్లీ
110075 ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించాలి. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండదు, మనకి దేశవ్యాప్తంగా కూడా ఈ సంస్థకి సంబంధించి రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రాలకు కూడా దగ్గరలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ అనేది. సో మనకి ఢిల్లీ ఉంది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి, ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు 14th పాయింట్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ఎట్ CCRT హెడ్ క్వార్టర్స్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అంతేకాకుండా రీజనల్ సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా ఉన్నాయి. కాబట్టి సో మీరు డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. జనరల్ OBC EWS వాళ్ళు 500, మిగతా వాళ్ళు అయితే 250 రూపీస్ అనేది మీరు ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి DD రూపంలో ఈ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీ అనేది ఎలా పే చేయాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఎవరి పేరు మీద తీయాలి అంటే జనరల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అకౌంట్ CCRT అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క పేరు మీద మీరు బ్యాంకుకి వెళ్ళి DD అనేది పే చేసేసి అక్కడ DD రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్, ఆ జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేసేసి మనము అప్లికేషన్స్ సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి CCRTకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే మన హైదరాబాద్లో దీనికి సంబంధించినటువంటి సంస్థ ఉంది. మీకు కావాలంటే నార్మల్గా CCRT అని చెప్పేసి సెర్చ్ చేసి ఇక్కడ మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా మ్యాప్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఆఫీస్ ఉంది అని చెప్పేసి. సో మీరు నార్మల్గా గూగుల్లోకి వెళ్ళి కూడా ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేసి కూడా అక్కడ మీరు ఆ క్యాంపస్ అనేది ఎక్కడ ఉంటుంది సంస్థకి సంబంధించి అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన సొంత రాష్ట్రంలో, అది కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేటువంటి ఆపర్చునిటీ. కాబట్టి మిస్ చేసుకోవద్దు. మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ప్రజెంట్ ఇంకా మనకి నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేయలేదు. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.